వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడం విడ్డూరంగా ఉందని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ పేరుతో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కుట్రపూరితంగా గాంధీ పేరు తొలగించి క్రమంగా రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. గాంధీ కుటుంబం పేరు చెబితే భాజపా నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నారు. గాడ్సేని పూజించేవారు కాబట్టి గాంధీ పేరు తొలగించారని మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మోదీ, అమిత్ షాకు లేదని, గాంధీ పేరు చిరస్మరణీయం, ప్రజలకు 100 రోజులు ఉపాధి కోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన భాజపా ఈ పథకాన్ని నిధుల కోత పెడుతూ వస్తుందని, జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం అప్రాజ్యస్వామికంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపోయిందని, సోనియాగాంధీ కుటుంబంపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు. లౌకికవాదం దేశంలో మోదీ, అమిత్ షా పప్పులు ఉడకవని, కులాలు, మతాల పేరిట రాజకీయం చేసేవారికి గుణపాఠం తప్పదని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియచేశారు. పిలుపు మేరకు, పీసీసీ గారి పిలుపు మేరకు, డీసీసీ గారి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం పట్నం మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమక్షంగా చేయడం జరుగుతుంది. ఎంఎన్రీ అనే చట్టంపై బీజేపీ పార్టీ పెట్టిన కొత్త బిల్లు లోక్సభలో, రాజ్యసభలో వాళ్ళు పెట్టినది. అది తప్పకుండా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మహాత్మాగాంధీ గారు దేశం కోసం చాలా కష్టపడి మా స్వాతంత్రం ఇచ్చిన వారు. వారికి గౌరవం ఇచ్చుకుంటూ గ్రామీణ అభివృద్ధి పైన వాళ్ళు చేసిన పోరాటంపై దానికి ఆశగా వాళ్ళు పెట్టిన స్కీమ్ ఇది. 2005లో సోనియా గాంధీ గారి హయాంలో, మన్మోహన్ సింగ్ గారి హయాంలో, మరియు కొప్పులరాజు గారు, మా నాన్నగారు వీళ్ళందరూ రూరల్ మినిస్టర్, కమిషనర్ వారి హయాంలో అయినది. ఉపాధి హామీ కల్పించాలి, పేద ప్రజలందరికీ తప్పకుండా అవకాశం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వలసగా పోతుండే, మీకు ఏడా జాబ్ లేవు, ఉపాధి లేవు అని చెప్పి అవన్నీ ఆపాలి. తిరగకుండా అట్లీస్ట్ వాళ్ళు ఉన్న స్థలంలో చిన్న చిన్న పనులు చేసినా ఇవ్వాలనే హామీ పైన ఇది. విబిజీ రామ్జీ అనేది కొత్త చట్టం వీళ్ళు తీసుకొచ్చారు, వికసిత్ భారత్ అనే 2047 వాళ్ళ విజన్తో. ఇది తప్పకుండా తప్పైనది. మీరు 100 రోజు 125 డేస్ చేస్తున్నారు, అది ఓకే, మేము కాదన్నాము. కానీ పేరు మార్చే వరకు అంత అవసరం లేనిది ఇది. ఇదేదో మీరు మీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆనందపరచడానికి చేసేది. తప్పకుండా మేము వ్యతిరేకిస్తాము, దీన్ని మేము ఖండిస్తాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దీన్ని అయితే ఒప్పుకోదు. పెద్ద ఎత్తున తప్పకుండా ఏఐపీసీ నుంచి, ఏఐసీసీ నుంచి, టీపీసీసీ నుంచి, అందరి నుంచి నిరసన తప్పకుండా మేము తెలుపుతామని ఈ అవకాశం ఇచ్చిన డీసీసీ, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ వనపర్తి కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.